పర్యావరణ అనుమతులు లేకుండా మానేరు వాగులో ఇసుక అక్రమ రవాణా చేయడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైకి షాక్ ఇచ్చింది. టీసీఎండీసీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కు ఎన్జీటీ చెరో 25 కోట్ల రూపాయల ఫైన్ వేసింది. పెద్దపల్లికి చెందిన బీజేపీ నేత సురేష్ రెడ్డి వేసిన పిటిషన్లను ఎన్జీటీ ఏకీభవించి అనుకూలంగా తీర్పిచ్చింది. టీఎస్ఎండీసీకి 25 కోట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు 25 కోట్లను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు 3 నెలల్లో కట్టాలని ఆదేశించింది. రూల్స్ పాటించేలా జిల్లా కలెక్టర్కు సంబంధిత అధికారులకు సర్క్యులర్ చేయాలి అని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఎన్జీటీ ఆదేశించింది. అలాగే ఆ నిధులను గోదావరి పరివాహక ప్రాంత అభివృద్దికి ఖర్చు చేయాలని ఆదేశించడంపై పిటిషనర్ హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే ఒక సంచలనాత్మక తీర్పు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బ్రాంచ్ వారు ఇచ్చారో దాన్ని మేము చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా మరి ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గ రైతులు, గ్రామస్తులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కొంచెం ఆలస్యమైనా గాని ధర్మం, నీతి, నిజాయితీ గెలిచింది అని ఒక సంతోషంగా ఉన్నారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి చిత్తశుద్ది, రైతులు మరియు గ్రామస్తులు సాగునీరు, తాగునీరు మీద లేదని ఇప్పుడు రుజువైంది. ఏ విధమైతే డ్రామాలు, డైలాగులు కొట్టినటువంటి రాజకీయ నాయకులు, చిత్తశుద్ది ఉన్న వాళ్ళు దీన్ని లాంగ్ టర్మ్ సొల్యూషన్ కోసం ఆలోచిస్తారు తప్పితే కాంట్రాక్టర్ల మెప్పు పొందడానికో ఓట్ల కోసము చేసినటువంటి తొడగొట్టుడు, నాల్కజీరుడు, ఇమానాలు, ప్రమాణాలకు ఇది చెంపపెట్టుగా రైతులు, గ్రామస్తులు